దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ తరపున హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రకటించిన రీతిగా మరలా ఈ ఉదయకాల ధ్యానాలు పరలోకమన్నా అరుణోదయ స్తుతి ఆరాధన అనే ఉదయకాల ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది మరలా తిరిగి ప్రారంభించడానికి సహాయం చేసినటువంటి ప్రభువును వేనోళ్ల కొనియాడుతూ స్తుతిస్తూ ఉన్నాం. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ దినము అనగా 2024 సంవత్సరము జూన్ నెల 25వ తారీఖు కొరకు జూన్ నెల 25వ తారీఖు కొరకు ప్రభు మనకిస్తూ ఉన్నటువంటి మాటను మనము చదువుకుందాం. 2024 సంవత్సరము జూన్ నెల 25వ తారీఖు కొరకు ప్రభు ఇస్తూ ఉన్నటువంటి మాట మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనము. మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన రాజా, మీ శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ప్రభా, అల్పలము ప్రభా, అయోగ్యలము మట్టి వారము నాయనా, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారం ప్రభా. అటువంటి మమ్మల్ని మీరు ప్రేమించి అయ్యా రాత్రి కాలమంతనైనా అంటే ప్రభు దినాన ప్రభా పరిచర్యలో అందరినీ వాడుకొని రాత్రికాల సమయంలో ప్రభా చక్కటి నిద్రను అనుగ్రహించి నైనా మరి యొక్క నూతన దినమును ప్రభా మా అందరి జీవితాల్లో మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఈ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పరిచర్యను ప్రభా మరలా రెన్యూ చేయటానికి, మరలా పునః ప్రారంభించడానికి మీరు ఇచ్చినటువంటి నైనా మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు నైనా. ఇది నాన్న ప్రభా పరలోకమన్నా అనే అరుణోదయ స్తుతి ఆరాధన అనే ఈ కార్యక్రమాలు ప్రభా ప్రారంభించబడుతూ ఉండగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ప్రభా ఈ కార్యక్రమాలను మేము పునః ప్రారంభిస్తూ ఉన్నాం నైనా. ఈ కార్యక్రమాలను మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి నైనా. ఇది నాన్న ప్రభా ఈ 2024 సంవత్సరం జూన్ నెల 25వ తారీఖు కొరకు మీరు ఇచ్చినటువంటి మాటను బట్టి మీకు స్తోత్రం దేవా నైనా. ఆ మాటను ప్రభా నేను ధ్యానించుకొనబోతూ ఉండగా నిలబడుచు ఉన్న నేను అల్పుడను, అయోగ్యుడను, మట్టి ఘటమును నైనా, ఓటికొండను నన్ను మరుగు చేసుకోండి, నన్ను మీ సిరుచాటు మరుగుపరుచుకోండి. మీ ఏడంతల ఆత్మతో నన్ను అభిషేకించి ప్రభా నాతో, మాతో, మీ ప్రజలతో మీరు మాట్లాడండి. ఎంతమంది బిడ్డలైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మీరు ఫలభరితముగా మీరు మార్చమని విత్తబడిన వాక్యమును ప్రభా ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు ముద్రించి వాక్యానుసారంగా జీవించే కృపను నైనా బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి భాగాన్ని మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు బెత్సైదా పట్టణంలో ఆయన సువార్త పరిచర్య చేసి బెత్సైదాకు ముందు ఆయన సువార్త పరిచర్య చేసి శిష్యులను సాయంత్రం సమయంలో మీరు నాకంటే ముందుగా మీరు బెత్సైదాకు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని యేసుక్రీస్తు వారి శిష్యులను తొందరపెట్టి వారిని పంపించారు. శిష్యులేమో ఆ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారినేమో దరినున్నారు. వారిని పంపించి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయటానికి కొండకు వెళ్ళారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఈ శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారేమో మెట్టలో ఉన్నారు. అనుకోని రీతిగా వీరి దోణి మీదకి ఏమొచ్చేసిందంటే తుఫాన్ వచ్చింది. భయంకరంగా అలలు కొడతా ఉన్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. శిష్యులు భయపడుతూ ఉన్నారు. అయ్యో ఏమైపోయింది,
మన పరిస్థితి అయిపోయింది, ఇంకేముంది, తుఫాన్ వచ్చేసింది, దోణి మునిగిపోతా ఉంది, దోణిను అటు ఇటు కొడతా ఉన్నాయి. ఏంటి ఏంటి వాస్తవంగా ఆ దోణిలో గజ ఈతగాళ్ళు ఉన్నారండి, జాలరులు ఉన్నారు. ఈత ఏ సమయంలో ఎలాగా ఈదాలో తెలిసిన వారు ఉన్నారు. పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు వీరు గజ ఈతగాళ్ళు. సముద్రపు పరిస్థితులన్నీ తెలిసిన వారు, సముద్రంలో తుఫాను వస్తే ఎలాగ ఈదాలో తెలిసిన వారు. వారు కూడా భయపడుతూ ఉన్నారు, అమ్మో 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 అంటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు పరిస్థితిని చూచి ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. నడుచుకుంటూ వస్తే వీరు యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే చూచారు, వీరి భయం అధికమైపోయింది. అసలే తుఫాను, గాలి, చీకటి, సముద్రం మధ్యలో ఉన్నాం. అలలు దూరం అటు ఇటు కొడతా ఉన్నాయి. ఈ సమయంలో యేసుక్రీస్తు వారిని చూచిన వీరు, అమ్మో దయ్యం వచ్చేస్తా ఉంది, అమ్మో భూతం వచ్చేస్తా ఉందని యేసుక్రీస్తు వారిని చూచి వారు ఇంకా భయపడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారిని చూచి భయపడద్దు, ధైర్యం తెచ్చుకోండి. బీ బ్రేవ్, బి నాట్ అఫ్రైడ్, డోంట్ అఫ్రైడ్. నేనే భయపడద్దు అంటా ఉన్నారు. ఈ రోజున ప్రజలు కూడా ప్రబంధ పిల్లరా ఇదే పరిస్థితిలో ఉన్నారండి. వారికి వస్తున్నటువంటి శ్రమలను చూచి, వారికి వస్తున్నటువంటి ఆ కష్టాలను చూచి, శోధనలను చూచి భయపడుతూ ఉన్నారు. ఈ శిష్యులు వారికి ఆ తుఫాన్ని చూస్తా ఉన్నారు, కానీ యేసుక్రీస్తు వారిని గుర్తించలేకపోతా ఉన్నారు, యేసుక్రీస్తు వారిని గమనించలేకపోతా ఉన్నారు. ఈ రోజున మనము కూడా మనకు వచ్చినటువంటి శ్రమలను చూచి, మనకు వచ్చినటువంటి ఇబ్బందులను చూచి, మనకు వచ్చినటువంటి శోధనలను చూచి, కష్టాలను చూచి యేసుక్రీస్తు వారిని గుర్తించలేకపోతా ఉన్నాం. విశ్వాసంలో సన్నగిల్లిపోతా ఉన్నారు రోజున క్రైస్తవులు. అయ్యో, ఎందుకు నేను శోధనను చూసి భయపడాలి, ఎందుకు నేను శ్రమలను చూసి భయపడాలి? నా పక్షాన ఉన్నవాడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా కదా, నా పక్షాన ఉన్నవాడు సర్వశక్తిమంతుడైన దేవుడు కదా. నా శ్రమల నుంచి, నా కష్టాల నుంచి, నా శోధనల నుంచి, నా ఇబ్బందుల నుంచి, నా ఇరుకుల నుంచి తప్పించగలిగినటువంటి సమర్థుడైన దేవుడు కదా నా దేవుడు. నేను ఎందుకు భయపడాలి? వై షుడ్ ఐ అఫ్రైడ్? వై షుడ్ ఐ ఫియర్ అని ప్రజలు అనుకోలేకపోతా ఉన్నారు. భయం గుప్పిట్లో మనుష్యుడు బ్రతుకుతా ఉన్నాడు. అయ్యో అప్పులు, అయ్యో సమస్యలు, అయ్యో ఇరుకులు, అయ్యో ఇబ్బందులు, అయ్యో ఆర్థిక పరిస్థితులు, అయ్యో కుటుంబ సమస్యలు, అయ్యో పిల్లల చదువు ఎట్లా, ఫీజు కట్టాలి, నడుస్తా ఉంది, ఈఎంఐకి ఎట్లా అని ప్రజలు భయం గుప్పిట్లో బిక్కు గడుపుతా ఉన్నారండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడద్దు, ధైర్యం తెచ్చుకో. బి బ్రేవ్. ఈ రోజున వాగ్దానము, ధైర్యం తెచ్చుకోండి. భయపడద్దు. ఎందుకంటే మన పక్షాన ఉన్నవాడు ప్రతి శ్రమ నుండి, ప్రతి సమస్య నుండి మనలను విడిపించగలిగిన సమర్థుడైన దేవుడు. అందుకని యెహోషువతో అంటాడు కదా దేవుడు, యెహోషువ నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, జడియొద్దు, భయపడొద్దు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ మాటలు రాస్తారండి. యెహోషువ భయపడొద్దు. యెహోషువ భయపడుతూ ఉన్నాడు. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులను నడిపించే బాధ్యత యెహోషువకు అప్పగించాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను, అమ్మో నాయకుడైన మోషే గతించిపోయాడు, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించాల్సిన బాధ్యత నా మీదకి వచ్చింది. ఈ ప్రజలు అసలే తిరుగుబాటు చేసేవాడు, ఈ ప్రజలు అసలే తిరస్కార గుణము కలిగిన వాళ్ళు, ఎదిరించే గుణము కలిగిన వాళ్ళు, గొణిగేవాళ్ళు, సరిగేవాళ్ళు, మాట వినేవాళ్ళు కాదు. వీళ్ళని ఎలా నడిపించాలి? నేను, నా శక్తి సరిపోతుందా, నా జ్ఞానము సరిపోతుందా అని
యెహోషువ భయపడుతూ 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 ఉన్నాడు. అందుకని దేవుడు అంటా ఉన్నాడు, యెహోషువ భయపడద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడద్దు, జడియొద్దు, నీ వెనకాల నేనున్నాను. మన వెనకాల ఉండి మనల్ని నడిపించేవాడు దేవుడండి. కుటుంబాన్ని నడిపించడానికి మన జ్ఞానం సరిపోకపోవచ్చు, కుటుంబాన్ని నడిపించడానికి మన శక్తి సరిపోకపోవచ్చు, కుటుంబాన్ని నడిపించడానికి మన సామర్థ్యం సరిపోకపోవచ్చు. దేవుడు మన వెనకుండి మనల్ని ముందుకు నడిపిస్తాడని దేవుని వాక్యము మనకి ఈ రోజున సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యముగా ఉండాలండి. మన ధైర్యం మన దేవుడు, మన ధైర్యం మన దేవుడు. ఎవరికి ధైర్యం వస్తుంది, ఎవరు ధైర్యంగా ఉంటారు అని పరిశుద్ధ లేఖనాల్లో చూస్తే మనము సామెతల గ్రంథంలో ఒక మాటను మనం చదువుదాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనాన్ని చూస్తే అక్కడ రాస్తారు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగియుట బహుధైర్యము పుట్టించును. ఎప్పుడు నీకు ధైర్యం కలుగుతుంది తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు అది బహుధైర్యము పుట్టిస్తాది. బహుధైర్యం. నువ్వు ఎటువంటి శ్రమలకి భయపడవు, ఎటువంటి ఇబ్బందులకి భయపడవు, ఎటువంటి శోధనలైనా భయపడవు. ఎంత పెద్ద అప్పైనా, ఎంత పెద్ద రోగమైనా నువ్వు భయపడవు. ఎందుకంటే నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నావు కనుక నీకు ఆ భయభక్తులే నీకు బహుధైర్యము పుట్టిస్తాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే 23వ కీర్తన దావీదు భక్తుడు కదా, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గాఢాంధకారపు లోయలలో మనము సంచరించినా మనం భయపడమండి. ఎందుకంటే మన ధైర్యము మన దేవుడు, మన శక్తి మన దేవుడు, మన బలము మన దేవుడు, మనకు ధైర్యము కలిగించేవాడు మన దేవుడు. పేతురు చూడండి ప్రభుత్వ పిల్లరా, పేతురు యేసుక్రీస్తు వారి వైపు ఎప్పుడైతే చూస్తా ఉన్నాడో, పేతురు కూడా సముద్రం మీద నడుస్తా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పరిస్థితులను చూచాడో వెంటనే మునిగిపోవటం ప్రారంభించాడు. మనం పరిస్థితులను చూడకూడదండి, మన చుట్టుపక్కల పరిస్థితులను చూడకూడదు. మనకు ఎటువంటి సమస్యలైనా ఉండొచ్చు, మనకు ఎటువంటి ఇబ్బందులైనా ఉండొచ్చు, కష్టాలు ఎంత భయంకరమైనవైనా ఉండొచ్చు, అప్పులు ఎంత భయంకరంగా ఉండొచ్చు. దేవుని వైపు నువ్వు చూస్తా ఎప్పుడైతే ముందుకు సాగుతావో, దేవుని వైపు నువ్వు చూచినంత కాలము ఆ శ్రమలు నిన్నేమీ చేయలేవు, ఏమీ చేయలేదు. ఎప్పుడు నిన్ను తాకలేదు, ఏ రోగము నీకు హాని చేయదు. కానీ ఆ రోగాల వైపు, ఆ పరిస్థితుల వైపు ఎప్పుడైతే చూస్తావో అప్పుడే నువ్వు మునిగిపోవటం ప్రారంభిస్తావు. కాబట్టి నీ శ్రమల్లో, నీ ఇబ్బందుల్లో, నీ కష్టాల్లో దేవుని వైపు చూడటం నేర్చుకో, దేవుని వైపు చూడటం నేర్చుకో, ధైర్యము తెచ్చుకో. ఈ రోజున దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆ వాగ్దానము, ధైర్యము తెచ్చుకోండి. భయపడద్దు. డోంట్ ఫియర్, డు నాట్ అఫ్రైడ్, బి బ్రేవ్ అంటా ఉన్నాడు దేవుడు. ధైర్యము తెచ్చుకోండి, భయపడద్దు. ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనము ధైర్యము కలిగి దేవుని వైపు చూస్తూ ధైర్యము తెచ్చుకొని, ఆయన మన వెనకున్నాడన్న భరోసాతో, ఆయన మన వెనకున్నాడన్న ధైర్యముతో, ఆయన మన వెనకున్నాడన్న దృఢ నిశ్చయముతో ఈ లోకములో జీవిద్దాం. దేవుని కొరకు గొప్ప కార్యాలకు పూనుకుందాం. ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమెను కళ్ళు మూసుకొని అందరం మోకరించండి. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం. నేనా ఈ ఉదయకాలం ప్రభా, ధైర్యము తెచ్చుకునడి అనే మాట ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయినా పరలోకమన్నా అరుణోదయ స్తుతి ఆరాధన అనే ఈ ఉదయకాల ఆరాధనలను ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చిన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పరిచిన ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు మేలుకరంగా ఉన్నట్లుగా మీరు సహాయం చేయండి ప్రభా. ఇది నానబెత్తబడిన వాక్యము ప్రభా బిడ్డలందరి అంతరంగాల్లో మీరు ముద్రించండి. బిడ్డలందరూ ప్రభా వాక్యాన్ని విన్నారు ప్రభా, బిడ్డలోనైనా మీరు ఉన్నారనే ధైర్యముతోనైనా జీవించడానికి మీరు సహాయం చేయండి. మీ ఎడల భయభక్తులు కలిగినైనా అయ్యా, పరిస్థితులను చూసి భయపడక, దిగులు చెందక, కలత చెందకనైనా ధైర్యము కలిగిన వారు ఈ లోకంలో జీవించినట్లుగా మీరు సహాయం చేయండి.
నేనా ఈ పరిచర్యలను ప్రభా ఇది నా నుంచి ప్రారంభిస్తూ ఉండగా నైనా మీరు అక్కడ వచ్చే వరకు కూడా పరిచర్య ఆకుండా ఈ కార్యక్రమాలు ఆకుండా ప్రభా అనేకులకు నైనా మేలుకరంగా కొనసాగున్నట్లుగా మీరు సహాయం చేయండి. ఇది మంత్రైన బిడ్డలతో మీరు ఉండండి. మీ సన్నిధిని బిడ్డలతో ఉంచండి. బిడ్డల్లోనైనా ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు, పనులు చేస్తున్న చేతి పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు. వారి చేతి పనుల్లో బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఉద్యోగాలు మీరు అభివృద్ధిని చేయండి. దినవంతమైన బిడ్డల ప్రయాణాల్లో మీరు తోడుండి ప్రభావ బిడ్డలందరూ క్షేమాన్ని అనుగ్రహించండి. అలా రేపు ఉదయం ప్రభా మేమందరం కలుసుకునే పర్యంతము మీ సన్నిధిని కృపను కావలసిన బిడ్డలతో మీరు ఉంచమని, ఈ ఉదయకాల దీవెనలతో బిడ్డలను మీరు నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృపా కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరితో, సకల పరిశుద్ధులతో, సార్వత్రిక సంఘముతో సదాకాలం ఉండును గాక. ఆమెన్, ఆమెన్. మీ దేవుడి మిమ్మలను మీ కుటుంబములను సమృద్ధిగా దీవించిన గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.